అంటే పేతురుని పెట్రోస్ అన్నారు. పెట్రోస్ అంటే అర్థం ఏంటంటే దానికి కూడా అర్థం రాయి అనే అర్థం. హల్లెలూయా. అయితే ఒకసారి ఈ పదాన్ని గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడు ఆల్రెడీ ఆ సీమోన్ గారికి పేతురు అని ఉంది లేదా, సీమోన్ పేతురు అని రాయబడిందా లేదా, పేరు ఉంది కదా. పేరు ఉన్నవాడికి మరి పేరు పెట్టడం ఎందుకు? ఒకసారి ఆలోచించండి. పేరు ఉంది కదా, సీమోన్ పేతురు అని ఉంది కదా. ఇప్పుడు పేరు ఉన్నవాడికి సీమోన్ పేతురు అనే పేరు ఉంది. పేతురు అన్న అర్థం రాయే, ఆల్రెడీ పేరు ఉంది. పేరు ఉన్నవాడికి మరి పేరు పెట్టడం ఎందుకు? ఒకసారి మీరు ఆలోచించండి. ఏ పేరు ఇప్పుడు మామూలుగా మనం ముందు పేరు పెట్టుకుంటాం, అది వేరే విషయం. కానీ దేవుడు చాలా సీరియస్గా, ప్రభు యేసుక్రీస్తు వారు చాలా సీరియస్గా అంటున్న మాట ఏంటంటే, నువ్వు కేఫా అనబడదు. కేఫా అంటే అర్థం రాయి. వాస్తవానికండి పేతురు గారు రాయి అనబడటానికి అర్హుడు గారు. ఒకసారి ఆలోచించండి. మీరందరూ నాతో కలిసి ధ్యానం చేయాలి, కొంచెం సహకరించాలి. అదేనా రాయి అని యేసు ప్రభు వారి చేత పిలిపించుకోవడానికి అర్హుడు కాదు. ఎందుకంటే రాయి అంటే అర్థం ఏంటంటే రాతి యొక్క స్వభావం ఏంటి, రాయి యొక్క స్వభావం ఏంటి, రాతి యొక్క స్వభావం ఏంటో అర్థం అవడానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నా మాటలు విని వాడి చెప్పున గైకొని వాడి చెప్పున నడుచుకునేవాడు ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడంట? బండ మీద కట్టుకున్నాడు. నా మాటలు వినకుండా వాడు ఇష్టం వచ్చినట్టు ప్రకారం జీవించి వాక్యానుసారంగా జీవించకుండా ఉంటే వాడు ఎక్కడ కట్టుకున్నాడంట? ఇసుక మీద కట్టుకున్నాడు. ఇసుక మీద కట్టుకున్నవాడు బుద్ధిహీనుడంట, బండ మీద కట్టుకున్నవాడు బుద్ధిమంతుడంట. ఇప్పుడు ఇసుకకి బండకి తేడా ఏంటి అంటే, బండ అనేది గట్టిది. బండ అనేది దేనికి సూచనగా ఉందంటే స్థిరమైన దానికి సూచనగా ఉన్నది. ఇసుక దేనికి సూచనగా ఉందంటే ఆ ఇసుక స్థిరమైనది కాదు, అది టెంపరీ మాత్రమే, అది పర్మనెంట్ కాదు. కానీ బండ అనేది ఏంటిది? స్థిరమైనది, పర్మనెంట్, అది సదాకాలం ఉండేది అని అర్థం. కానీ పేతురుకి ఆ మాట తగినది కాదు. అంటే బండ అంటున్నాడంటే దాని అర్థం ఏంటి? స్థిరమైన వాడా. రాయి అంటున్నాడంటే దాని అర్థం ఏంటి? స్థిరమైన వాడా అని దేవుడు అంటున్నాడు. స్థిరమైన వాడా అని దేవుడి చేత పిలిపించుకోవడానికి పేతురుగా ఆగుతుందా? లేదు. ఎందుకంటే యేసు ప్రభువుకు ముందే తెలుసు. ఏమని? 3 సార్లు యేసు ప్రభు ఎవరో తెలియదని అబద్ధం ఆడతాడని యేసు ప్రభువుకు ముందే తెలుసు. ఆ మాట అనడం ముందే పేతురు గారిని ఏమంటున్నాడు? నీవు స్థిరమైన వాడివి అంటున్నాడు. అంటే పేతురు గారు స్థిరమైనోడు కాకపోయినప్పటికీ దేవుడు ఎలా చూస్తున్నాడంటే, నువ్వు స్థిరమైన వాడు, నీ మీద నా సంఘాన్ని నేను కట్టుకుంటా. నీలో చిన్న చిన్న బలహీనతలు, నీలో చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు, బట్ నువ్వు స్థిరమైన వాడివి. నేను నమ్ముతున్నా, నీ మీద నా సంఘాన్ని కడతా. నీతోనే ఆదిమ సంఘం అనేది ప్రారంభించబడింది. నీతోనే పరిశుద్ధాత్మ కార్యాలు అనేవి ప్రారంభించబడతాయి. నీ ప్రసంగమే ఆది అపోస్తలులలో ప్రపంచమైనటువంటి ప్రసంగం అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనుషులు మనల్ని చూసే కోణం వేరు, దేవుడు మనల్ని చూసే కోణం వేరు. మనుషులందరినీ పేతురుని ఎలా చూశారంటే, తుడుగు పేతురు, తొందరపాటుడు, స్థిరమైనడు, మనుషులు అలా చూశారు. కానీ దేవుడు ఎలా చూస్తున్నాడు? స్థిరమైన వాడుగా చూస్తున్నాడు. హల్లెలూయా. దావీదు తన గురించి తాను ఏం ఆలోచించుకున్నాడంటే, ఇదే నా జీవితం, చక్కగా నేను గొర్రెలు కాసుకుంటూ అరణ్యంలో తిరుగుతూ
గొర్రెలు మేపుకుంటూ చక్కగా నేను ఈ గొర్రెలు కాసుకుంటాను. ఇదిగో ఈ గొర్రెలకి కాపరిని నేను, నా కాపరి యెహోవా. ఈ గొర్రెలకి కాపరి నేను, నా కాపరి యెహోవా. యెహోవా నా కాపరి, నువ్వు నాకు కాపరిగా ఉంటే నాకు లేని కలదు అంటున్నాడు. సో దావీదు వేసుకున్న బౌండరీస్ ఏంటంటే, దావీదు వేసుకున్న సరిహద్దు ఏంటంటే, నేను గొర్రెల కాపరిని, నేను గొర్రెల కాపరిని. కానీ గొర్రెల కాపరి అంటున్న దావీదులో దేవుడు ఏం చూస్తున్నాడంటే, ఇశ్రాయేలు రాజును చూస్తున్నాడు. హల్లెలూయా. నేను గొర్రెల కాపరిని అని అనుకుంటున్నాడు. ఆ గొర్రెల కాపరి లోపల దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక గొప్ప రాజును చూస్తున్నాడు. అయితే ఆ రాజ్యము, ఆ సింహాసనము దావీదుతోనే మాత్రం కాకుండా మెస్సయ్యతో నేటికి ఆ సింహాసనం స్థిరపరచబడింది. హల్లెలూయా. కనుక ఈ రోజు నీ ప్రస్తుత స్థితిని బట్టి నువ్వు ఆలోచించు. ప్రస్తుతం నీ స్థితి ఏమై ఉన్నదో దాన్ని బట్టి నువ్వు డెసిషన్స్ తీసుకో. ప్రస్తుతం నీ స్థితిని బట్టి నిన్ను నువ్వు అంచనా వేసుకోవద్దు. ప్రస్తుత స్థితిని బట్టి నిన్ను నువ్వు కృంగదీసుకోవద్దు. కానీ దేవుడు భవిష్యత్తులో ఏమై ఉంటావో దాన్ని బట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తూ వస్తాడు. హల్లెలూయా. కనుక గొర్రెల కాపరి అని తను అనుకుంటున్నాడు, కానీ తనలో దేవుడు గొప్ప రాజును చూశాడు. హల్లెలూయా. శారా తనలో ఏం చూసుకుంటే, నేను ముసల్దాన్ని, నాకు ఎక్కడ సొమ్ము వస్తుంది, ఇంకా బలం ఒడిగిదారును, నాకు స్త్రీ ధర్మం లేచిపోయింది అని శారీరకంగా తన బలహీనతను బట్టి తాను ఆలోచించుకుంటూ ప్రస్తుత పరిస్థితిని బట్టి చూసుకుంటూ వచ్చింది. కానీ దేవుడు ఆమెలో ఎవరిని చూశాడంటే, జనములకు తల్లిని చూశాడు. హల్లెలూయా. అంతమాత్రమే కాకుండా మోషే తనలో తాను ఏం చూసుకున్నాడంటే, నోటి మాధ్యాన్ని చూసుకున్నాడు. ఏం చూసుకున్నాడు? నోటి మాధ్యం. నేను నత్తోని, నేను ఎందుకు పనికిరాను, నేను నత్తోని, నాకు మాట సరిగ్గా రాదు అని తన బలహీనతను చూసుకున్నాడు. కానీ దేవాది దేవుడు ఏం చూశాడంటే, ఇశ్రాయేలు ప్రజలను నడిపించే నాయకుడిని చూశాడు. హల్లెలూయా. నాకు అసలు పిల్లలు ఉంటారు, ప్రభువా నాకేదో అవమానాలు వస్తున్నాయి ప్రభువా, నా పరిస్థితి నీ మధ్యలో పడి ఏడుస్తున్నాను ప్రభువా, ఈ గొడ్రాలి బాధను నేను అనుభవించలేకపోతున్నాను ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది హన్న. అయితే ఆమె ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు ఆమెను ఎలా చూస్తున్నాడంటే, ఆమె గర్భంలో రాజులను అభిషేకించే గొప్ప సమయంలో ప్రార్థన దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజు రాత్రి ఉపవాస ప్రార్థనకు వచ్చినటువంటి మనందరం, ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్న మనందరం ప్రస్తుత పరిస్థితిని బట్టి కృంగిపోవద్దు. ఎందుకంటే మన భవిష్యత్తు సమస్తం సాధ్యపరచగలిగిన దేవుని చేతిలో ఉన్నది. ఆయనకు అప్పగించుకొని విశ్వాసంతో ముందుకెళ్దాం, ధైర్యం తెచ్చుకుందాం, బలహీనపడద్దు, కృంగిపోవద్దు, నిరాశపడద్దు, దేవుని సన్నిధిలో వేచి ఉంటాం. ఇవన్నీ నేను ఎందుకు మీ దృష్టికి తీసుకొస్తున్నానంటే, ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు మనకు అర్థం కావాలని ఇన్ని సందర్భాలను మీ దృష్టికి తీసుకొచ్చాను. నా తామూరు గ్రామంలో తన జ్ఞాపకార్థ కూడిక జరుగుతున్నప్పుడు మామయ్య గారు అక్కడ నుంచి సాక్ష్యం పంచుకుంటూ ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళిన వెంటనే, ఆ ఊళ్ళోకి ప్రవేశించిన వెంటనే ఆ ఇల్లు చూసి, ఆ ప్రదేశం చూసి, ఆ వాతావరణం చూసి నేను చాలా ఆశ్చర్యపడ్డాను, చాలా ఆలోచనలో పడ్డాను. ఆ తర్వాత ప్రార్థన స్టార్ట్ అయింది. ప్రార్థన స్టార్ట్ అయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత మామయ్య గారు సాక్ష్యం చెప్పడం ప్రారంభించారు. సాక్ష్యం ఆరంభించిన దగ్గర నుంచి సాక్ష్యం అయిపోయేదాకా ఎంత కంట్రోల్ చేసుకున్నా కానీ నేను ఏడుపును కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. కన్నీళ్ళు ఆ విధంగా కారిపోతున్నాను. కారణం ఏంటో తెలుసా? ప్రభువా, నీ ఆలోచనలు, నీ ప్రణాళికలు ఎంత గంభీరంగా ఉంటాయా, నీ ఉద్దేశాలు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయా. నీవు వాక్యంలో సెలవించు కదా, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదు అంటున్నావు కదా ప్రభా. నిజమే ప్రభా,
నీ ఆలోచనకి మా ఆలోచనకి చాలా తేడా ఉంది. నీ తలంపులకి మా తలంపులకి చాలా తేడా ఉంది ప్రభా. ఎంత తేడా అంటే ఆకాశానికి భూమికి ఎంత ఎత్తుందో అంతకంటే ఎక్కువగా తేడా ఉంది ప్రభా. నువ్వు ఎంత గొప్ప దేవుడు అని దేవుని గొప్పతనాన్ని గురించి ఆలోచించుకుంటూ నా హృదయంలో నేను ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోయాను. అయితే ఒకవేళ 35 సంవత్సరాల క్రితం ఆ తల్లిదండ్రులను పోగొట్టుకున్నప్పుడు అందరూ ఎలా చూశారంటే తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఒక అనాథను చూశారు. కానీ దేవుడు ఎలా చూశాడంటే వచ్చేటి పాలనే ప్రార్థన మందిరం సంఘ కాపరిగా దేవుడు ఆనాడు చూశాడు. దేవుడి ప్రణాళిక ఉంది. ఇది మొత్తం ఒక ఇంటి అయితే ఎక్కడో గుంటూరు జిల్లాకి నెల్లూరు జిల్లాకి సంబంధం లేని ఒక పరిచయం లేని నేను ఇక్కడ ఉండటం ఏంటి, ఆయన సాక్ష్యం ఏంటి, ఈ విధంగా పరిచయం వాడబడటం ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు మనం అర్థం చేసుకోవాలి. ఎంత విశ్వాసంతో దేవుడి మీద ఆధారపడాలో మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కనుక అస్థిరమైన పేతురును చూసి దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు రాయివి, నువ్వు స్థిరమైనవాడు అంటున్నాడు. కనుక దేవుడు ఒక పేతురుని మాత్రమే కాదు కానీ మనల్ని కూడా దేవుడు రాయిగా చేసుకోవాలని ఆశపడుతున్నాడు. ఈ రోజు దేవుడు మనల్ని కూడా ఏమని పిలుస్తున్నాడంటే ఈ ప్రార్థన పడిలో ఈ ఉపవాస ప్రార్థనలో మనందరూ కూడా రాళ్ళ వలె మార్చబడాలి. ఎలా మార్చబడాలి? రాళ్ళ వలె మార్చబడాలి. ఆ రోజున కేవలం ఒక్కడే కాదు రాయి, ఈ రోజు మనందరం కూడా రాళ్ళ వలె మార్చబడాలి. దేవుడు కోరుకుంటున్న రాళ్ళ వలె మార్చబడాలి. దేవుడు కోరుకుంటున్నటువంటి రాళ్ళ వలె మనం మార్చబడాలి. అసలు మనందరం ఏ విధమైనటువంటి రాళ్ళగా మార్చబడాలి? దేవుడు మనల్ని ఎలాంటి రాళ్ళను చేయాలనుకుంటున్నారు? మన మనుషుల్ని. కానీ ఆత్మ సంబంధమైన పరిభాష ఈ క్రిస్టియన్ టర్మినాలజీ ఏం చెప్తుందంటే మనమందరం కూడా దేవుడు కోరుకున్న రాళ్ళ వలె మార్చబడాలి. ఎలాంటి రాళ్ళ వలె మార్చబడాలంటే మొదటి పేతురు 2వ అధ్యాయం 4వ వచనం, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయలు ప్రభువునందుకు వచ్చిన వారి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అందులను ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా వైపు చూడాలి, శ్రద్ధగా వినాలి. నంబర్ 1, మన యేసుక్రీస్తు ప్రభువు ఎవరంటే అమూల్యమును సజీవమైన రాయి. అందరూ చూడాలి, అందరూ చెప్పాలి. మన యేసు ప్రభువు ఎవరంటే అమూల్యమును సజీవమైన రాయి. అయితే ఆ రాయి దగ్గరకు వచ్చిన మనందరం ఎలా ఉండాలంటే సజీవమైన రాళ్ళనే ఉండాలి. ఎలా ఉండాలి? సజీవమైన రాళ్ళనే ఉండాలి. అయితే సజీవమైన రాళ్ళనే ఉండి మనము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. ఆత్మ సంబంధమైన మందిరం. ఆల్రెడీ నేను మీకు చాలా సార్లు చెప్పాను. కంటికి కనబడుతున్న ఈ మందిరం మనకు కూడా మందిరమే. ఈ రెండింటికి తేడా ఏంటంటే ఇది మనము ఆరాధించుకునే స్థలము కంటికి కనబడేది, ఇది స్థిరముగా ఇక్కడే ఉండేది. కానీ మనము కదులుచున్న మందిరాలు సజీవమైన రాళ్ళుగా మనకుండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నావా? ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుతున్నావా? ప్రశ్న. అసలు సజీవమైన రాళ్ళుగా ఉన్న మనం ఈ సజీవమైన రాయి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతుంది. మౌనంగా ఉండదు. ఒక ఉనికి,
క్రీస్తే మూల రాయి అని రాయబడినట్లుగా సజీవమైన రాళ్ళమైన వాళ్ళందరూ కూడా మూల రాయియగు యేసు క్రీస్తు వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడాలంటే సజీవమైన రాళ్ళమైన మనం మూల రాయి అయిన యేసు క్రీస్తు వైపు చూడాలి. అంటే ఇప్పుడు మనందరం ఈ రోజు రాత్రి మనందరం విశ్వాసులు అనే పదం పక్కన పెట్టి మనందరం ఎవరు? రాళ్ళు. ఎవరు రాళ్ళు? రాళ్ళు. వీళ్ళు స్త్రీరాలు, వీళ్ళు పురుషుల యొక్క రాళ్ళు అంటే అనుకున్నారు. కనుక ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడటానికి రాళ్ళుగా మనం ఉన్నాం. మనం ఎవరిని చూడాలంటే మూల రాయి అయిన క్రీస్తును చూడాలి. ఇంకా ఎవరిని చూడడానికి వీలేదు. పక్కన వాళ్ళతో మనకి సంబంధం లేదు. ఎందుకంటే మూల రాయి అయిన యేసు ప్రభువుని చూస్తున్నప్పుడు ఆయన పోలికలోకి మార్చబడతాం, ఆయన స్వరూపంలోకి మార్చబడతాం, ఆయన పరిశుద్ధతలోకి మార్చబడతాం. ఆయన మాట తీరు ఎలా ఉంటుందో ఆ మాట తీరు మనకు వచ్చింది. ఆయన ప్రవర్తన ఎలా ఉంటుందో ఆ ప్రవర్తన మనకు వచ్చింది. ఆయన నడవడి ఎలా ఉంటుందో ఆ నడవడి మనకు వచ్చింది. ఆయన ఆలోచన ఏంటో మనకు అర్థమవుతాం. అప్పుడు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడటానికి, కట్టుబడి చక్కగా జరగడానికి వీలు పడుతుంది. హల్లెలూయా. వేరే వాళ్ళు చూస్తే మూల రాయి యేసు క్రీస్తు ప్రభువుని చూడకుండా వేరే వాళ్ళు చూస్తే అనవసరంగా రూపం కోల్పోతారు. కట్టుబడి ఉపయోగపడం మనం అదే కట్టుబడి చేసేటప్పుడు చక్కగా వాళ్ళు ఏం చేస్తారు? ఈ గోడకి కట్టాలంటే కొంచెం రాయి వాళ్ళు ఏం చేసుకుంటారు? షేప్ చేసుకుంటారు. టాపీ, ఆ టాపీతో షేప్ చేసుకుంటారు. ఇక్కడ ఈ సైజు రాయి రావాలి, ఇట్లా రావాలి అని వాళ్ళు షేప్ చేసుకుంటారు. కనుక మూల రాయి చూసినప్పుడే నిన్ను నువ్వు సరి చేసుకుంటావు. మనుషుల వైపు చూస్తే సరి చేయబడలేవు. మనుషులతో అనవసరం. ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనుషుల వైపు చూస్తే మన పెట్టు దిగజారిపోతాం. కనుక మనుషుల వైపు మనకు అనవసరం. ఒకరి ప్రార్థన జీవితం గురించి మనకు అనవసరం, ఒకరి భక్తి జీవితాల గురించి మనకు అనవసరం, సేవకుల జీవితాల గురించి మనకు అనవసరం, సేవకుల కుటుంబాల గురించి మనకు అవసరం. ఎవరి లెక్క వారిదే, ఎవరి లెక్క వాళ్ళు చెప్పుకుంటారు. కనుక మనం ఎవరిని చూడాలంటే మూల రాయి అయిన క్రీస్తును చూడాలి. హల్లెలూయా. కనుక మూల రాయి అయిన క్రీస్తును చూసి మన పునాది ఎక్కడ వేసుకోవాలంటే అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదిని మనం వేసుకోవాలి. ఏ పునాది? అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. ఏంటా పునాది అంటే అపోస్తలుల బోధ, రొట్టె విరుచుట, ప్రార్థన, అదేవిధంగా సంఘ సహవాసం. ఈ అనుభవాలు ఆ పునాది మనం వేసుకోవాలి. కనుక ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడడానికి మొట్టమొదటిది మూల రాయి అయిన యేసుక్రీస్తును చూడాలి. రెండవది అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది, ఆ పునాది మీద మనం కట్టబడాలి. మూడవదిగా ఈ ఆత్మ సంబంధమైన మందిరం ఏ విధంగా ఉండాలి అనే దానికి ఖచ్చితంగా నేను ఈ రిఫరెన్స్ చూపించాల్సిందే. చూడండి, కీర్తనలు 93:5 నీ శాస్త్రములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి చూడండి, ఏంటిది? దేవుని మందిరానికి అనుకూలమైంది ఏంటంట? పరిశుద్ధతయే. పరిశుద్ధతయే. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. ఎలా వస్తున్నాం దేవుని సన్నిధికి? మనం ఎలా వస్తున్నాం? కడగబడిన వారిగా ఉంటున్నామా? ఎక్కడ మురికి అక్కడే ఉంటుందా? చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలండి. మన దేవుడు చాలా పరిశుద్ధుడు. అసలు ఒక మాట, దేవుడు మనల్ని లోకంలో నుంచి రక్షించుకున్నాడు కదా. లోకంలో నుంచి రక్షించుకున్న తర్వాత ఆయన చేసిన ఫస్ట్ పని ఏంటంటే మన యొక్క మలినాన్నంతటిని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధం. అదే ఫస్ట్ చేసిన ఆయనదే పరిశుద్ధపరచడం.
పరిశుద్ధపరచు. ఆ పరిశుద్ధత ద్వారానే దేవునికి కుమారులమయ్యాం. ఆ పరిశుద్ధత ద్వారానే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటున్నాం. ఆ పరిశుద్ధత ద్వారానే ఈ రోజున ఎన్నో విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. పరిశుద్ధత ద్వారానే ఇంకా దేవునికి మనం దగ్గరగా చేర్చబడుతున్నాం. హల్లెలూయా. కనుక సజీవమైన రాళ్ళుగా మనం ఉండాలి. ఏ రాళ్ళుగా ఉండాలి? సజీవమైన రాళ్ళుగా ఉండాలి. అయితే సజీవమైన రాళ్ళుగా మనం ఉండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడతామా లేదా? ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడే మనం ఎవరి వైపు చూడాలి? మూల రాయి అయిన యేసుక్రీస్తు వైపు చూడాలి. ఎందుకు చూడాలి? మనలో ఎత్తు తగ్గులుంటే సరిచేయబడడానికి, ఎత్తు ఫలాలుంటే సరిచేయబడడానికి, కట్టుబడికి ఉపయోగపడడానికి మూల రాయి అయిన యేసు వైపు చూడాలి. ఆయనే మన విశ్వాసములకు కర్త. రెండవది, ఆయన వైపు చూసినటువంటి మనం ఏం చేయాలంటే అపోస్తులు, మన పితరులు వేసిన పునాది దేవుని వాక్యం, ప్రార్థన సహవాసం, పలానా కార్యక్రమం, సంఘ సహవాసం మనం కలిగి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. హలో, ఎక్కడున్నారు? ఆన్లైన్ సర్వీస్ ఎక్కడున్నావు? ఎక్కడున్నారండి? ఆన్లైన్ సర్వీస్. ఇప్పుడు ఒక మాట, యేసు ప్రభు తెలియక టెక్నాలజీ, ఈ ఫోన్ కొనుక్కునే జ్ఞానం ఇచ్చినారు, ల్యాప్టాప్ కొనుక్కునే జ్ఞానం ఇచ్చినారు, టీవీ కొనుక్కునే జ్ఞానం ఇచ్చినారు, ఏరోప్లేన్ కొనుక్కునే జ్ఞానం ఇచ్చినారు. ఈ అసలు ఈ భూమి మీద సృష్టించబడిన ప్రతి ఒక్కటి కనుక్కోవడానికి జ్ఞానం ఇచ్చినారు. ఇప్పుడు ఆ తెర చర్చి ఉన్నాయా? తెర చర్చి అంటే సేవకులు చదువుతారు, సేవకులు చదువుతారు, అక్కడ వాక్యం చదువుతుంటారు. ఇప్పుడు నెల్లూరులో ఒక స్క్రీన్ కనపడింది అనమాట. ఆయన ఎక్కడో ఉన్న వాక్యం చెప్తే నెల్లూరులో స్క్రీన్ లో చూసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు నాకు వచ్చిన కడుపులోకి వచ్చింది. అర్థమైందా అమ్మా? ఇప్పుడు నేను ఎక్కడున్నాను? నెల్లూరు తెర చర్చిలో ఉన్నా. ఏ చర్చి కానీ? తెర చర్చి, స్క్రీన్ చర్చి, టీవీ చర్చి. ఇప్పుడు నాకు వచ్చిన కడుపులోకి వచ్చింది. నాకు కడుపులోకి వచ్చిన విషయం నా దగ్గర ఉన్నవాడికి అర్థమైందా? ఆ టైంలో హైదరాబాద్లో చెప్పేవాడికి అర్థమైందా? ఇప్పుడు నువ్వు నీ కడుపులోకి అర్థం చేసుకునే సంఘానికైనా సేవకుడి దగ్గరికి వెళ్ళాలా? ఎక్కడో తెర చర్చి దగ్గరికి వెళ్ళాలా? అప్పుడు నీ కడుపులో తగ్గాలంటే ఏ చర్చికి వెళ్ళాను? ఒకటి. ఆ తర్వాత ఇప్పుడు యేసు ప్రభు టెక్నాలజీ తెలియదా? తెలిసి కదా, సమస్తం ఆయనే, జ్ఞానంలో బోధం ఆయనే కదా. ఇప్పుడు అసలు యేసు ప్రభు ఈ భూమి మీద రావాల్సిన అవసరం ఏంటి? మానవ రూపుడిగా కన్య మరియ తల్లి గర్భమున పుట్టి మళ్ళీ ఆయన 33 సంవత్సరాలు పెరిగి కొరడా దెబ్బతిని ఈ చరిత్ర అవసరమా? పరలోకంలోనే చక్కగా ఆయన చనిపోయి 4 డ్రోన్ కెమెరాలు పెట్టుకొని అదంతా షూట్ చేసి వీడియో తీసి భూమి మీద పంపొచ్చా? పంపలేదంటారా? పంపగలరా లేదా? ఆయనకి అన్ని సాధ్యమా కాదా? పంపగలరా లేదా? బయట చేయలేదా? ఆయనే స్వయంగా భూమి మీదకి వచ్చాడు. నువ్వు ఒకే ఆంధ్ర రాష్ట్రం మొత్తం స్క్రీన్ పెట్టుకొని తిరగకపోతే ఒక 10 మంది తయారు చేసి పంపొచ్చా? యేసు ప్రభు ఒకే తెరలు పెట్టుకొని యెరూషలేము, యూదయ, సమరయ ప్రాంతాలంతా పెట్టాడా? 12 మందిని తయారు చేసి పంపాడా? ఈ రోజున శిష్యులుగా తయారు చేసి, సేవకులను తయారు చేసి పంపలేక ఏం పంపుతున్నారు? వీళ్ళు స్క్రీన్లు పంపుతున్నారు. దాని వలన వచ్చే ఫలితం ఏమీ లేదు, శూన్యం. కనుక సజీవమైన రాళ్ళ నుండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడాలి. అనేక ఆత్మ సంబంధమైన మందిరాలను ఏర్పాటు
ఏర్పాటు చేయాలి. మందిరాలు ఏర్పాటు చేయమంటే సంఘాలు కట్టడం కానీ అనేక మంది ఆత్మీయులుగా తయారు చేయాలి. హల్లెలూయా. రెండవది యెహోషువ గ్రంథం 24:27. జనులందరూ ఆలోచించి యెహోవా మనతో చెప్పిన మాటలని ఈ రాత్రికి వినబడలేదు కనుక అది మన మీద సాక్షిగా ఉంది. మీరు మీ దేవుడిని విసర్జించిన అది మీ మీద సాక్షిగా ఉండదు. క్రైస్తవుడు. హల్లెలూయా. మీ తలలు పైకి ఎత్తండి, శ్రద్ధగా నా వైపు చూడండి. సమయం అవుతుంది, నా సమయం ముగించాను. మీరు కోఆపరేట్ చేస్తే నా వైపు చూస్తూ స్పందిస్తుంటే సబ్జెక్ట్ తొందరగా ముందుకెళ్ళి, అదర్వైజ్ మిమ్మల్ని అటెన్షన్లో పెట్టుకోవడానికి సమయం లేదు. చూడండి, యెహోషువ ఆ ఇశ్రాయేలు ప్రజలు అన్నాడు, ఇశ్రాయేలు జనాలారా, నేను మీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తాను. మీరు మీ పితరులలాగా, కొంతమంది పితరులు విగ్రహారాధన చేశారు, వాళ్ళలాగా విగ్రహారాధన చేస్తారా? లేక రెండవది, ఇప్పుడు మనం అమోరీయుల దేశంలో ఉన్నాం, ఈ అమోరీయుల దేశంలో ఉన్నటువంటి దేవతలు మీరు పూజిస్తారా? మీ ఇష్టం. లేకపోతే ఇదంతా వద్దు, మన దేవుడు గొప్పవాడు, మన ఐగుప్తు నుంచి విడిపించాడు, మనం ఎర్ర సముద్రాన్ని దాటించాడు కనుక ఆ దేవుడిని పూజిస్తారో మీ ఇష్టం. మూడు ఆప్షన్లు. ఎన్ని ఆప్షన్లు చూడండి. ఒకటి, మీ పితరులలాగా విగ్రహారాధన, కొంతమంది విగ్రహారాధన చేస్తారు, బాగా విగ్రహారాధన చేస్తారా? ఇప్పుడు అమోరీయ దేశంలో ఉన్న వాళ్ళలాగా వాళ్ళ దేవుడిని పూజిస్తారా? మూడవదిగా, ఇదిగో ఇదంతా కాదు, మరి మన దేవుడు ఉన్నాడు, ఆయన సజీవమైన దేవుడు, ఆయన ఆరాధిస్తాడు, మీ ఇష్టం. నేను నా కుటుంబమును యెహోవాని సేవించడం అంటే ఆ ఇశ్రాయేలు చెప్పిన జవాబు ఏంటంటే, అయ్యా వీళ్ళందరూ దేవుడు కాదు, మన దేవుడు అనుకున్నాడుగా, సజీవమైన దేవుడు, ఆయనే మేము సేవిస్తామయ్యా అన్నప్పుడు యెహోషువ ఏం చేశాడంటే ఒక రాయి తీసుకొని వచ్చి సింధూరం పురుషుని దాన్ని నిలవబెట్టి, ఇదిగో ఈ రాయే మనకు సాక్ష్యం. ఏమంటున్నాడు? ఈ రాయే మనకు సాక్ష్యం. ఒకవేళ మీరు కనుక మీరు చేసిన ప్రమాణం, ఏ ప్రమాణం చేస్తే కనుక కాదు, నేను చేసిన దేవుడు, అయ్యా యెహోషువ ఈ దేవుడు అందరూ మనకెందుకు, మన దేవుడు మనకున్నాడు, మన దేవుడు గొప్పడు, ఐగుప్తు నుంచి మనల్ని విడిపించాడు, ఆ దేవుడినే మేము పూజిస్తాం, సేవిస్తాం అని ప్రమాణం చేశారు కదా. కనుక ఈ రాయ ఆ ప్రమాణాన్ని గుర్తు చేస్తుంది. ఒకవేళ తప్పు త్రోవలు వెళ్తే ఈ రాయ, మీరు ప్రమాణం చేశారు కదా, దానికి నేనే సాక్షి, మీరు ఎందుకు నిబంధన తప్పుతున్నారు అని చెప్పి సాక్ష్యపు రాయ వారు చేసిన ప్రమాణాన్ని గుర్తు చేసిన రాయిగా ఉంది. హల్లెలూయా. రెండవ రాయ సాక్ష్యపు రాయ. రెండవ రాయ ఏం రాయ? సాక్ష్యపు రాయ. ఈ సాక్ష్యపు రాయ దేవునికి ప్రతినిధిగా ఉండి దేవుని ప్రజలను దేవుని వైపు నడిపించే సాక్ష్యపు రాయిగా ఉంది. మనకు రెండవ అనుభవం ఏంటంటే మనందరం కూడా సాక్ష్యపు రాయిగా ఉండాలి. ఏ రాయిగా ఉండాలి? సాక్ష్యపు రాయిగా ఉండాలి. దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చే సాక్ష్యపు రాయిగా ఉండాలి. ఒక మాట అందరికీ ఉన్నారా? దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చే రాయిగా ఉండాలంటే ముందు మన సాక్ష్యం బాగుండాలి. దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చే రాయిగా మనం ఉండాలంటే ముందు మన సాక్ష్యం బాగుండాలి. ఈ పదం అర్థం ఉండడానికి ఒక మాట చెప్తాను. దేవుని కృపను బట్టి యవ్వనంలో ఉన్నారు కాబట్టి జుట్టు ఎక్కడ దాకా ఉంది. ఒకవేళ వయసు పెరిగితే ఆ రెక్కలు ఎగిరిపోయే పరిస్థితులు రావచ్చు. ఎంత? ఆ రెక్కలు ఎగిరిపోయి అంటే పట్టుదల రావచ్చు. ఒకవేళ ఆ పదానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి బాధపడద్దు, మీకు అర్థం కానీ చెప్తున్నాను అంతే. ఓకేనా? ఆ రెక్కలు ఎగిరిపోయింది. అప్పుడు నేను ఒక డామ్ కొబ్బరిని తీసుకొని వచ్చి, సిస్టర్, బ్రదర్, ఈ ఆయిల్ వాడండి, మీకు బాగా పనిచేస్తుంది, మీ జుట్టు బాగా పెరిగిందంటే మీరేమంటారు? ముందు రాసుకొని జుట్టు తెచ్చుకోవాలి అంటారా లేదా? అసలు ఈ కొబ్బరి నూనె ముందులో కూడా చూడండి,
చిన్నప్పుడు ఒక శుద్ధి ఒక యాడ్ ఉండేది. లారీ ఒక గుంట్లో ఇరుక్కుపోయింది. అదేవిధంగా లారీ ఒక గుంట్లో ఇరుక్కుపోయి అప్పుడు ఒక లేడీ ఇట్లా ఊపుకుంటూ వచ్చి తన చుట్టూ లారీ కట్టేట్టు లాగి అంటే కొక్లేరు చేసి మన కాదు ఎవరి వల్ల అయింది? ఈ జుట్టు వల్ల అయింది అనమాట. అంత స్ట్రాంగ్ అనమాట. అదే అలాగే మనము దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వాలంటే ముందు మన సాక్ష్యం బాగుంది. నా చేతులు నిండా గజచ్చు, ఇప్పుడు చేతి గజొచ్చినప్పుడు నాడే చెప్పుకున్నాను, నేను ఫీల్ అవుతాను. అదే ఈ చేతులు బాగా గర్జించి భయంకరంగా ఆ పుండులో నుంచి రసగాడతా కాకుంటే చేతులతో అంటే ఇటువైపు బాగా ఫేమస్ అయిన స్వీట్ ఏంటి మలైగా చేయాల తీసుకొచ్చి నోటి దగ్గర పెడితే ఏమంటారు? మలైకా మంచిదే కానీ ఏం బాగలేదు. జీవితం కూడా అమ్మ యేసుప్రభు గొప్పడమ్మా, మంచుడమ్మా, నిజమైన ఆశ్చర్యకరమా, ఆలోచనకరమా, నమ్మకమా జీవితం బాగుపడితే వాళ్ళు ఏమంటారు? ముందు మీ జీవితాలను మార్చుకోండి అని అంటారు. బయటికి చెప్పకపోయినా మనసులో అర్థమైందా? కనుక దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చేలాగా ఉన్నారు. దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చేలాగా మనం ఉండాలంటే మొట్టమొదటి అనుభవం మనం సాక్షిగా నిలబడుతున్న ప్రతి చోట దేవుని నామమై పరచుకోవాలి. అదేనా ఇప్పుడు దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వడం అంటే మీరందరూ ఏమంటారంటే ఎందుకు చెప్పలేదండి? ప్రతి ఆదివారం కూడా మాకు అవకాశం వచ్చినప్పుడు మందిరంలో సాక్ష్యం చెప్తున్నాను కదా అంటారు మీరు. కానీ దేవుడు చేసినటువంటి మేలులను బట్టి సాక్ష్యం చెప్పడం లేదు, దేవుని కొరకు సాక్షిగా బ్రతకడం లేదు. రెండింటిని కాకపోతే ఈ మన అలవాటు ఏ సన్నిధిలో చేసి దంచేయడం మన పని. అన్ని మిక్సీలో అంతా ఒకటే అనుకోవడం మన పని. అంతా ఒకటి కాదు, వేరు వేరు ఉంది. అదొక దేవుడు చేసిన మేలులను బట్టి సాక్ష్యం చెప్పడం వేరు, దేవుడి కొరకు సాక్షిగా బ్రతకడం వేరు. కనుక దేవుడి కొరకు సాక్షి ఎక్కడ చెప్పినా దేవుడి కొరకు సాక్షిగా మనం నిలబడినప్పుడు మన దేవుని నామం బయటపరచబడాలి. అంటే మన సాక్ష్యం విన్నప్పుడు వాళ్ళకి ఏమనిపించాలంటే మీ దేవుడు గొప్పోడయ్యా, మీరు నమ్ముకున్న దేవుడు గొప్పోడు, నిజంగా గొప్పోడయ్యా అని వాళ్ళు ఒప్పుకోవాలి. అంటే మనం దేవుడి కొరకు సాక్షిగా నిలబడటం ద్వారా మన దేవుడి గొప్పతనం ఏంటో ఈ లోకానికి తెలియపరచబడుతుందా? అందుకనే ప్రతిసారి దేవుడి వాక్యం సిద్ధపడుతున్నప్పుడు కూడా, లేకపోతే ఎక్కడికైనా ఎన్ని వాక్య పరిచయం చేస్తున్నప్పుడు కూడా నా ప్రార్థనలో నా సిద్ధపాటులో ఉండే మొట్టమొదటి అంశం ఏంటంటే ప్రభువా ఈ రోజు ఇక్కడ ఈ స్థలంలో నేను నిలబడుతున్నాను, నేను నిలబడ్డ చేత నీవు మహిమపరచబడాలి. అది నా మెయిన్ కాన్సెప్ట్, అది నా మెయిన్ ప్రయారిటీ, అది నా మెయిన్ పర్పస్. దేవుని నామం మహిమపరచబడాలి. ఎందుకంటే దేవుడు అంటున్న మాట ఏంటంటే నా మహిమలో నేను అందరికీ కొంచెం కొంచెం చేస్తాను అన్నాడు. ఏమన్నాడు? నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడు కాదు. ఇదిగో మనం పాట పాడిన వాక్య పరిచయం చేసిన దేవుడి పరిచయం ఎక్కడ మాడబడినా కూడా దేవుని నామ ఘనతను మహిమను దొరికించే దొంగలుగా మనం ఉండకూడదు. కనుక మనం దేవుని కొరకు సాక్షిగా ఎక్కడ నిలబడినా సరే దేవుని నామం మహిమపరచబడాలి. రెండవదిగా మన సాక్ష్యం వింటున్నటువంటి వారికి దేవుని పైన విశ్వాసం రావాలి. దేవుడు చేస్తాడు. ఈ దేవుడిని నమ్ముకుంటే మనకు కూడా ఏం జరిగింది బాబు, మనం కూడా ఈ దేవుడిని వెంబడిద్దాం, మందిరానికి వెళ్దాం, మమ్మల్ని కూడా మందిరానికి తీసుకెళ్తామా, మమ్మల్ని కూడా కొంచెం అలవాటు చేయమ్మా, మమ్మల్ని కూడా కొంచెం నడిపించమ్మా అని వారికి ఏం రావాలి? దేవుని పైన విశ్వాసం రావాలి. మూడవది, మన నుంచి ఏదైనా ఒక మంచి విషయాన్ని గమనించుకోవాలి. అంటే ఈ అన్నలాగా మన దేవుని మీద ఆధారపడాలి. అంటే మనలో బట్టి ఇన్స్పైర్ అవ్వాలి, మనలో బట్టి ప్రభావితం చెందాలి, మనలో బట్టి మనం ప్రోత్సహించబడాలి. అది దేవుని కొరకు సాక్షిగా బతకడం అంటే. అదొక ఈ రోజున మనము ఇదిగో ఈ అన్నలాగా నేను ప్రార్థన చేయాలి, ఇదిగో ఈ బ్రదర్లాగా నేను దేవుని వాక్యం చదవాలి
స్థాయిగా మనం లేవు. మన నుంచి ప్రజలు నేర్చుకోవాలి. మన నుంచి ప్రజలు ఏదో ఒక విషయం, అన్ని విషయాలు కాకపోవచ్చు, ఒక్కటైనా ఫలానాలాగా, ఫలానా అక్కలాగా, ఫలానా సేవకులాగా, ఫలానా సిస్టర్ లాగా నేను ఈ అంశం తీసుకోవాలి. మన నుంచి ఎవరికైనా ఒక నేర్చుకునే అనుభవం వెళ్తుందా? సాక్ష్యపు రాయి ఉన్నాడు. సాక్ష్యపు రాయిగా మనం ఉండాలి. సాక్ష్యపు రాయి ఏం చేసిందంటే, నంబర్ 1, దేవుని నామాన్ని మహిమపరచు. సాక్ష్యపు రాయి ఇతరులకు దేవుని పైన విశ్వాసం కలుగ చేసింది. సాక్ష్యపు రాయి ఏం చేసిందంటే, మన నుంచి ఇతరులకు పాఠాన్ని నేర్పించుకుంది. హల్లెలూయా. కనుక ఇదిగో అస్థిరమైన పేతురును చూసి, స్థిరమైన వాడా నీ మీదే సంఘాన్ని పెడతా, పర్లోక తాళం చెవుని ఇస్తాడు, తాళాన్ని ఇస్తాడు. సంఘము ఎదుట పాదాల ఎట్టి వస్తు నిలవలేవు, నీ మీదే నా సంఘాన్ని పెడతా అని పేతురుని రాయి అన్న దేవుడు ఈరోజు మనల్ని కూడా రాయిగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మొట్టమొదటిగా మనము ఏ రాయిగా ఉండాలంటే, సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడాలి. రెండవది, మనం ఏ రాయిగా ఉండాలంటే సాక్ష్యపు రాయిగా మనం ఉండాలి. ఈ సాక్ష్యపు రాయి ఎప్పుడు దేవునికి మనం తీసుకొస్తుంది. ఈ సాక్ష్యపు రాయి ఇతరులను దేవునిపై విశ్వాసం ఉంచేలా చేసింది. ఈ సాక్ష్యపు రాయి ఎప్పుడు చూసిన ఇతరులకు పాఠాలను నేర్పించేదిగా ఉంటుంది. హల్లెలూయా. కనుక మనము సజీవమైన రాళ్ళలా ఉండాలి, సాక్ష్యపు రాళ్ళలా ఉండాలి. అలా ఉండాలని దేవుడు ఆశపడి ఈ వర్తమానం నీతో మాట్లాడుతున్నాడు. ప్రస్తుత పరిస్థితులను బట్టి నువ్వు ఆలోచించాలి. నీతో ఉన్న గొప్ప స్థితిని దేవుడు చూస్తూ నీతో మాట్లాడుతున్నాడు. రెంట్ హౌస్లో ఉన్నావా? దేవుడు నిన్ను ఓన్ హౌస్లో ఉన్నట్టుగా చూస్తున్నాడు. మనమే చూడాల. విశ్వాసం యొక్క డెఫినిషన్ ఏంటి? విశ్వాసం యొక్క నిర్వచనం ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది. మనం కూడా రెంట్ హౌస్ లో ఉంటున్నటువంటి వాళ్ళం. ఖచ్చితంగా ఓన్ హౌస్ లో ఉంటున్న వారు విశ్వసించారు. ఎవరు? దేవుడు. హల్లెలూయా. కనుక ఈ రోజున అప్పులు అయ్యే పరిస్థితిలో, అప్పుల్లో నలిగిపోతున్నావా? ప్రస్తుత పరిస్థితులు బట్టి నిర్ణయాలు తీసుకోవద్దు, కురిగిపోవద్దు. దేవుడు కానున్న రోజున అప్పించేవాడిగా నిన్ను చూస్తున్నాడు. కానీ నువ్వే దిగజారి నిన్ను బలహీనపరుచుకుంటున్నావు. అదొక కనుక మన దేవుడు గొప్పోడు, ఆయన శక్తివంతుడు, సాధ్యం కలిగిన వాడు. ఈరోజు పాటు మనకు సజీవమైన రాయి దగ్గరికి వచ్చాం. సజీవమైన రాళ్ళగా ఉన్నాం, సాక్ష్యపు రాళ్ళగా మనం ఉన్నాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయాలి. మంచి వాక్యాన్ని ఎలా ఉండాలనుకున్నాం? మన ప్రభు కూడా ఒక రాయి. మనం కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఆత్మ సంబంధమైన రాళ్ళ వలె ఉండాలి. మనం ఆత్మ సంబంధం మందిరానికి పనికొచ్చే వరక ఉండాలి. అంటే సజీవమైన రాయి అంటే దాంట్లో ఏముంది? జీవం. హల్లెలూయా. జీవం ఉంది అంటే ఖచ్చితంగా జీవం కలిగిన వ్యక్తి ఆలోచిస్తాడుగా. చచ్చినోడు ఎవరు ఆలోచిస్తారు? జీవం ఉండే వాళ్ళు ఏం చేస్తారు? ఆలోచన చేస్తారు కదా, గ్రహిస్తారు. వాక్యం వింటున్నప్పుడు, దేవుడి స్వరం వింటున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, అన్ని
తెలుసుకుంటారు కాబట్టి సియోనులో స్థాపించిన మూలరాయిని బట్టి వాళ్ళు నడక ప్రారంభిస్తారు. హల్లెలూయా. అప్పుడు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఎన్ని సంవత్సరాలు మందిరానికి పోతున్నా కూడా ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడే అవకాశము లేదు. ఎందుకంటే మందిరం కట్టిన తర్వాత ఆరాధన జరుగుతుందా? మందిరం కట్టకుండా ఆరాధన జరుగుతుంది. కాబట్టి మనము సజీవమైన రాళ్ళలో ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడిన తర్వాత మనము చక్కగా దేవుడిని ఆరాధించగలిగి గణపరచగలిగి దేవుని సంతోషపరచడంగా మారుతాం. హల్లెలూయా. రెండోదిగా సాక్ష్యము రాయి కదా. యెహోషువ గారు సింధూర వృక్షం కింద ఒక రాయిని నాటాడు, నిలిపి ఈ రాయి మనందరికి ఒక సాక్ష్యం అని చెప్పి చూపించాడు. నిజంగా మనము సాక్షికు రాయిగా ఉంటారు. దేవుడు మనను ఒక ఉన్నతమైన ప్రణాళికతో పిలిచాడు, ఒక ఉన్నతమైన ఉద్దేశంతో పిలిచాడు. ఆయన ప్రణాళిక నెరవేరాలి, ఆయన ఉద్దేశము నెరవేరాలి. ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశము నెరవేర్చబడాలి అంటే ఖచ్చితంగా మనం ఎలా ఉండాలి? సాక్షికురాయిగా ఉండాలి కదా. ఇది మీకు అర్థమయ్యేదానికి చాలా విషయాలు చెప్పేటోని నేను ఒక విషయం చెప్తాను. ఏంటంటే అపోస్తలులను దేవుడు పిలిచాడు, అంటే వాళ్ళు పిలిచి అపోస్తలులను పేరు పెట్టాడు. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచేంత వరకు వాళ్ళు బలహీనుల బలవంతుల బలహీనులుగానే ఉన్నారు కదా. కనుక యేసు ప్రభు పునరుద్ధానుడై లేచిన తర్వాత అనేక పర్యాయములు వారికి కనపరుచుకుంటూ తను తాను సజీవులుగా వారికి కనపరుచుకుంటూ అనేకమైన ప్రమాణాలు వారికి చూపిస్తూ వచ్చాడు. ఇక ఆయన ఆరోహణమైనటువంటి సమయం ఆసన్నమైనప్పుడు మనకు ఒక మాట చెప్పాడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. అప్పుడు మీరు యెరూషలేములో సమరయ దేశము గ్రామాలు దేశము యందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. మనం సాక్షులైగా ఉండాలి అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత మనము నింపబడాలి. మన వల్ల కాదు, ఆత్మ లేకుండా మనం ఏమి చేయలేము. ఇప్పుడు యేసుప్రభు శిష్యులు కూడా 3.5 సంవత్సరంలో ప్రభువును వెంబడిస్తున్నారు, మరి సువార్త ప్రకటిస్తున్నారు, దెయ్యాలు వెలువడుతున్నారు, రోగాలు బాగు చేస్తున్నారు. ప్రభు మీ నామములో దెయ్యాలు వెళ్ళిపోయి ప్రభు అంటే ప్రభు ఏమన్నా తెలుసా? దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగాలు బాగైపోతున్నాయి కాదు ఆయన సంతోషించాల్సింది. ఈ పేర్లు పరలోకంలో జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి, అది సంతోషించండి. హల్లెలూయా. అన్ని జరుగుతున్నాయి వాళ్ళ ద్వారా, కానీ వాళ్ళు సాక్షికురాయి ఎప్పుడు అమ్మా యేసయ్య పునరుద్ధానం తర్వాత వాళ్ళు 10 రోజులు కనిపెట్టి 120 మంది మేడగదిలో ఏక మనసులో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయన్ని మృతులలో లేపెను, అందుకు మేము సాక్షులము. హల్లెలూయా. సాక్షి ప్రభువు ఆత్మ వచ్చినప్పుడు ఆత్మ లేనప్పుడు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మ లేని వాడు పొందుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే అడిగితే ఇస్తామన్నాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వాక్యం. పరలోకమందున నీ తండ్రి నన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును మనను. చూసారా? హల్లెలూయా. అడిగినగా
అడగవాలి కానీ ఆశ ఉండాలి, అడగాలి. వాళ్ళు 10 రోజులు అడిగారండి, మనసులో కనిపెట్టారు. ఈరోజు చాలా మందికి అసలు ఆ ఊసు ఆలోచన ఉండట్లేదు. ఏదో మందిరానికి వెళ్ళామా, ప్రార్థన చేసామా, బయట చదివామా, అయిపోయింది భర్త అనుకున్నారు. కానీ దేవుని ఆత్మ పొందుకోవాలన్న ఆలోచన రావట్లేదు. నా అనుభవం నేను చెప్తాను, దేవుని ఆత్మ లేనప్పుడు మన భక్తి వెళ్ళిపోతారు. దేవుని ఆత్మను పొందిన తర్వాత మన ఆత్మ సంబంధం దాహం వేరుగా ఉంటుంది. దాన్ని నేను అనుభవించాలి కాబట్టి చెప్తున్నాను. హల్లెలూయా. కాబట్టి సాక్ష్యం రాయిగా ఎవరు మారాలన్నా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి దేవుడి బిడ్డలారా, 3వ రాయి గురించి నేను ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వాక్యం నుంచి చదువు. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి నూకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నింపబడి ఉండెను. దాని కొన ఆకాశం కంటే దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచు మరియు యెహోవా దానికి పైగా నిలిచి నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇస్తరేణువు వలె అవును. నీవు పడమటి తట్టున తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడదు. చాలు. ఇక్కడ యాకోబు తండ్రి ఇంటి నుండి ఏశావు కోపానికి బలి కాకుండా ఉండాలని ఇస్సాకు ఎముకలో అతన్ని మేనమామ ఇంటికి పంపించేశారు. ఆరాధన వైపు తాను వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే లూసు అనే ఒక ప్రాంతానికి వచ్చేసరికి చీకటి పడిపోయింది, దారి కనపడదు. ఇక ప్రయాణం కొనసాగదు. పడుకోవాలి. పడుకోవడానికి తలజనికి ఏమీ లేదు. వెంటనే చూశాక ఒక నాడు కుక్క కనపడింది. ఆ చోటు నాలలో ఒక రాయి తీసుకున్నాడు. దాన్ని తలగడగా చేసుకుని ఆ రాతి మీద తల వాల్చుకుని పడుకొని నిద్రపోయాడు. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాయి తల కింద పెట్టుకొని పడుకొని నిద్రపోయిన తర్వాత దేవుడు అతన్ని దర్శించాడు. దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు. అంటే రాత్రి పడుకున్నప్పుడు యాకోబు ఆలోచన ఎలా ఉందంటే, నా పరిస్థితి ఏమవుతుందో, ఆ జ్ఞానం ఎట్లుంటుందో, ఆగిపోతే ఏమవుతుందో, పరిస్థితులు ఎలా ఉంటాయో, శుభ్రంగా కిచెన్ లో ఎప్పుడు నచ్చిన వంటలు చేసుకుని తినేవాడు నేను. అనవసరంగా ఏ శబ్దం పెట్టుకుని నా బ్రతుకంతా ఒంటరి బ్రతుకు అయిపోయింది, మరి నా పరిస్థితి ఏమైపోతుందో అని చాలా చాలా బాధపడతా దీర్ఘంగా ఆలోచిస్తా పడుకున్నాడు.
లేదంటే దేవుని సంగమా, అలాంటి అర్థం కాని పరిస్థితుల్లో తలగరగా చేస్తున్నటువంటి తన రాయి పడుకుని ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు తన చిత్తాన్ని, తన ప్రణాళికని స్పష్టంగా తెలియజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యాకోబు ఏం చేయబోతున్నాడో, ఎలా చేయబోతున్నాడో, ఎక్కడ మరి స్థిరపరచబోతున్న విషయాన్ని అంతా తెలియజేశాడు. హల్లెలూయా. ఈ రాయి ఏ రాయి అంటే దేవుని చిత్తాన్ని తెలియపరిచే రాయి. హల్లెలూయా. అంటే దేవుని చిత్తం ఏంటి? యాకోబు పట్ల యాకోబు అడిగాడు కదా, తిట్టుకు ఆహారము, కట్టుకు వస్త్రాలు ఇచ్చి నన్ను కాపాడి మళ్ళా నా దేశానికి తీసుకొస్తే నువ్వే నాకు దేవుడు అంటే ఈయన అంతవరకే ఆలోచిస్తున్నాడు. ఈరోజు చాలా సార్లు మనం కూడా ఏం ఆలోచిస్తామంటే, కట్టు కట్ట అన్నం, క్రిస్మస్ పండుగ వస్తుంది, కాస్త బట్టలో అమ్మా ఆ ఇంటికంతా ఆ పెయింట్ రుద్దుకొని ఏదో శుభ్రంగా ఉంటే చాలు అదే ఆలోచన చేస్తారు మనుషులు. పోటీ విధులు కూటి కోసం ఆలోచించారు. అట్లా యాకోబు కూడా తినేదాని గురించి, కట్టేదాని గురించి, కాపుదల గురించి, అంటే ఇల్లు వేసి దేశానికి వెళ్తున్నాడు కదా, అక్కడ పరిస్థితి ఎట్లుంటాయో అక్కడ సంరక్షణ కావాలి కదా, ఆ కాపుదల గురించి ఆలోచిస్తున్నాడు. అయితే నాకు చాలా నువ్వే నాకు దేవుడు అంటున్నాడు కదా. దేవుని చిత్తం అదే కాదు, యాకోబు పట్ల దేవుని చిత్తం ఒకటి ఉంది. హల్లెలూయా. అది దేవుడు చక్కగా యాకోబుకి తెలియచేశాడు. ఇది 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 నీ పరిస్థితి ఇది అని చక్కగా తెలియచేశాడు. హల్లెలూయా. నీవు దేవుని చిత్తాన్ని తెలుసుకునే రాయిగా ఉండాలి. హల్లెలూయా. అందుకు పౌలు గారు అంటాడు, అందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునుడి. హల్లెలూయా. ఏదో మన మందిరానికి అంత అవసరం కాదు, ప్రభు చిత్తాన్ని మనం ఏం చేయాలంట? గ్రహించాలి. అర్థమైందా? ఈరోజు ప్రశ్నిస్తూ నా పట్ల నా ప్రభు చిత్తము ఏమిటి అనే గ్రహింపు నీకు వస్తే ఖచ్చితంగా దేవుని చిత్తము ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. ప్రభు చిత్తం ఒకటైతే నీ చిత్తం ఇంకొకటి పెట్టుకుంటే నీకన్నిటికీ ఆశీర్వాదం రాదు. దీని అర్థం అదే. కాబట్టి ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు సమయం అంతా ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. అందుకే దేవుడు చదవలేక సమయంలో పోలేక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానులు లేక జ్ఞానులు లక్షణాలు జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ప్రభువును నమ్ముకొని సంఘానికి వెళ్తామని ప్రభు చిత్తం అంతా బాగా అర్థమైందా? దేవుడి చిత్తం తెలియకపోతే ఏమవుతుంది? సమయం అర్థం అవుతుంది. అది విషయం. సమయము వ్యర్థం అవుతుంది. వచ్చే ఆశీర్వాదాలు డ్రాప్ అయిపోతాయి. నువ్వు సాధించేది కూడా ఉండదు. కాబట్టి పిల్లగా ప్రభు చిత్తం తెలుసుకోకుండా ప్రయాణాలు చేసిన చాలా మంది భక్తులు బైబిల్లో ఫెయిల్ అయిపోయారు. ప్రభు చిత్తం తెలుసుకోకుండా అక్కడికి సొదొమకి తర్వాత ఏమైంది? లైట్ గమనించలేదు. ప్రభు చిత్తం తెలుసుకోకుండా ఆ ఎలిమెలెక ఎవరన్నా దైవని కదా, ఆ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళారు? మోయాబుకి వెళ్ళారు. నన్ను అడిగారు, దేవుని అడిగారు, అడుగులు. ఆ తర్వాత అందరిని మొదలుపెట్టుకొని ఆ తర్వాత ఒక వెధవరాలు వచ్చింది. ఎట్లలో అది మంచి మనసు ఇచ్చారు దేవుడు. వచ్చినంత దైవంలో వచ్చిన గర్భహేరుడు అందరూ చూడటానికి వస్తుంటా అంటున్నామే, నన్ను నన్ను మారాడు. నేను సమృద్ధి కలదాన్ని వెళుతుంది యెహోవాను లిప్తుల ఆహారంగా రాజేశాడు అంటే ఎవరు వెళ్ళిందా? ఇట్లాంటి నిక్షేపాలు చేస్తున్నారు చాలా మంది. వాడు చేసే పనులన్నీ చేసుకొని దేవుని చిత్తాన్ని ఎరగకుండా చేసి జీవితాలని వాడు చేసుకొని చివరికి దేవుని నేరస్తుగా చేసేవాడు చాలా మంది ఉన్నారు.
కాబట్టి నా ప్రేమైన దేవుడి కదా మనం సజీవమైన రాళ్ళుగా ఉండాలి, జీవమైన రాళ్ళు ఉండాలి. రెండోది సాక్ష్యప్రాయంగా ఉండాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకున్న రాయిగా ఉండాలి. తెలుసుకుంటేనే మనం నడుచుకుంటాం. హల్లెలూయా. అలా నడుచుకుంటేనే మన జీవితాల్లో చక్కగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా అనేకులకు మాదిరిగా ఉంటాయి. అలాంటి ప్రభు దేవుడు మనందరికీ దయచేయగా ప్రార్థన చేస్తాం.